హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై వింటర్ సీజన్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 SI కానిస్టేబుల్, GPO, JLM అండ్ JLDL ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 25 నుండి నవంబర్ 29 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా విద్యార్థులు పర్చేజ్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 29th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలు టాపిక్లో భాగంగా 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్, 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్, 23వ భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశానికి భారతదేశానికి రానున్న రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకి రాబోతా ఉన్నారు. డిసెంబర్ 4th నుంచి 5th వరకు 2 రోజుల పాటు ఇండియాలోకి ఎంటర్ కాబోతా ఉన్నారు. ఇండియాని సందర్శించబోతా ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశము ఇరు దేశాల మధ్య ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఒక యాన్యువల్ సమ్మిట్ జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం జరిగే ఒక సదస్సు, అంటే ఇరు దేశాల మధ్య జరిగే ఒక సమ్మిట్. ఈ సంవత్సరము 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ జరగబోతా ఉంది. డిసెంబర్ 4-5న ఈయన రాబోతా ఉన్నారు. న్యూఢిల్లీలో ఈ 23వ భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం జరగబోతా ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇండియాకి రష్యాకి మధ్య కోఆపరేషన్. ఇక మనము గత సంవత్సరం ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. ఇప్పుడు 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ ఇండియాలోని న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. 22nd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ 2024లో మాస్కోలో జరిగింది. మాస్కోలో ఇక దాదాపు 4 years తర్వాత చివరిసారిగా వ్లాదిమిర్ పుతిన్ 2021లో ఇండియాకి వచ్చారు. ఇప్పుడు 4 years తర్వాత రాబోతా ఉన్నారు ఇండియాకి. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది ఇండియా రష్యాకి సంబంధించి కొద్దిగా ఒక 2-3 పాయింట్స్ తెలుసుకోవాలి. అసలు ఏం చర్చించబోతా ఉన్నారు. ఇక డిసెంబర్ 4న ఇరు దేశాలకు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్స్, రక్షణ మంత్రులు కూడా మీట్ కాబోతా ఉన్నారు. ఇక ఇండియా రష్యా అంటేనే డిఫెన్స్ కోఆపరేషన్లో భాగంగా మనము S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మనము పర్చేస్ చేస్తూ ఉన్నాం, కొంటా ఉన్నాం. రష్యా నుంచి S-400 గగనతల రక్షణ వ్యవస్థ, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, దీన్నే మనము సుదర్శన్ చక్ర అంటాం. మన వర్షన్లో చెప్పాలి అంటే సుదర్శన్ చక్ర మిసైల్స్. మొన్న ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్లో కూడా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మనం యూస్ చేశాము. ఇండియా రష్యా నుంచి 5 S-400 డిఫెన్స్ సిస్టమ్స్ని కొనాలి అని చెప్పేసి ఆర్డర్ చేసింది. 5 S-400 గగనతల రక్షణ వ్యవస్థల్ని. ఇందులో 3 S-400 సిస్టమ్స్ ఆల్రెడీ ఇండియాకి డెలివరీ చేసింది రష్యా. ఇక రిమైనింగ్ 2, మిగతా 2 ఈ రక్షణ వ్యవస్థల్ని, ఒకటి 2026లో ఒక S-400ని మనకి ఇవ్వబోతా ఉంది. 2027లో 5వ S-400 సిస్టమ్ని మనకు ఇవ్వబోతా ఉంది. సో ఇక S-400 అంటే గుర్తుపెట్టుకోవాల్సింది సుదర్శన్ చక్ర. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మిషన్ సుదర్శన్ చక్రాను కూడా అనౌన్స్ చేశారు. మిషన్ సుదర్శన్ చక్ర ఏంటి? భారతదేశము రక్షణ రంగంలో చాలా డిఫెన్స్ పరంగా మనం స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి మిషన్ సుదర్శన్ చక్రాన్ని అనౌన్స్ చేశారు. సో సుదర్శన్ చక్ర అని ఏ మిసైల్ని పిలుస్తారు అంటే S-400. ఇక ఇండియా రష్యా మధ్య ఈ డిఫెన్స్ కోఆపరేషన్లో భాగంగా ఈ రక్షణ రంగ సహకారానికి సంబంధించి S-500 బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా కొనాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. S-400కి ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పవచ్చు. ఈ రష్యా S-500 యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్స్ని వాడుతూ ఉంది. వీటి రేంజ్ సుమారుగా 600 నుంచి 700 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ S-500 రేంజ్ 600 to 700 కిలోమీటర్స్. ఆ మిసైల్స్ని కూడా మనం కొనుక్కోవాలి, పర్చేస్ చేయాలి అని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. వన్స్ ఈ సమ్మిట్ ముగిసిన తర్వాత మనము దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే
23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ ఎక్కడ జరగబోతోందంటే న్యూఢిల్లీలో. ఇక ఇండియాకి రష్యాకి మధ్య ఎనర్జీ కోఆపరేషన్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. మనం ఎక్కువగా ఈ క్రూడ్ ఆయిల్ని కొంటా ఉంటాము. ఇక అలానే ఇరు దేశాల మధ్య ఈ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కూడా డిస్కషన్స్ జరగబోతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. ఇండియా అమెరికా డిఫెన్స్ కోఆపరేషన్, ఇండియా అమెరికా డిఫెన్స్ కోఆపరేషన్. ఇందాకనే మనం ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్ తెలుసుకున్నాం. ఇక ఇండియా యుఎస్ఏ డిఫెన్స్ కోఆపరేషన్లో భాగంగా MH-60R నేవీ హెలికాప్టర్స్, MH-60R నేవీ హెలికాప్టర్స్. ఈ MH-60R హెలికాప్టర్ల సాంకేతిక సహాయం కోసం ఇండియా అమెరికా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఇక్కడ ఈ హెలికాప్టర్ల డీల్ కాదు, హెలికాప్టర్లకి అవసరమైన సాంకేతిక సహాయం. అంటే ఆల్రెడీ ఇది యాక్చువల్లీ MH-60R హెలికాప్టర్ డీల్ అనేది ఇండియాకి అమెరికాకి మధ్య 2020లో డీల్ కుదిరింది. 2020లో ఇరు దేశాల మధ్య ఒక డీల్ కుదిరింది. ఈ డీల్లో భాగంగా ఇండియన్ నేవీ కోసము ఈ MH-60R హెలికాప్టర్స్ని కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఇండియా డీల్ కుదుర్చుకునింది అమెరికా నుంచి. ఆల్రెడీ ఆ 24 హెలికాప్టర్లని భారత నేవీకి అప్పగించింది అమెరికా. ఎన్ని హెలికాప్టర్స్ అంటే ఇండియన్ నేవీ కోసము 24 హెలికాప్టర్స్ కోసము డీల్ కుదుర్చుకునింది. మరి ఇప్పుడు ఆ హెలికాప్టర్స్ మనం కొన్నాము. అయితే ఆ హెలికాప్టర్స్కి ఏమైనా అవసరమైన సపోర్ట్ కావాలి అంటే, ఏదైనా రిపేర్లు వచ్చినాయనుకో, ఆ రిపేర్లు చేయాలి అంటే ఆ హెలికాప్టర్లకి అవసరమైన ఏదైనా రిపేర్సు, స్కిల్లింగ్ ఇవ్వాలి అన్నా, ఏదైనా కాంపోనెంట్స్, ఏవైనా విడిభాగాలు దొరకకపోతే ఆ స్పేర్ పార్ట్స్ కొనుక్కోవాలి అన్న అవసరమైన టెక్నికల్ సపోర్ట్ కోసము అమెరికాతో డీల్ కుదుర్చుకునింది ఇండియా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ MH-60R హెలికాప్టర్ డీల్ అనేది ఇండియన్ నేవీ కోసము 2020లోనే కుదిరింది. 24 హెలికాప్టర్స్ని మనకి అమెరికా డెలివరీ చేసింది, అప్పగించింది. ఇక తెలుసుకోవాల్సింది, మరి ఈ MH-60R హెలికాప్టర్స్ని ఎవరు తయారు చేశారు, ఏ కంపెనీ కూడా మనకి ఇంపార్టెంట్. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ కంపెనీ వీటిని డెవలప్ చేసింది, తయారు చేసింది. సో మరి ఇప్పుడు ఈ హెలికాప్టర్లకు అవసరమైన సాంకేతిక సహాయము, ఈ సపోర్ట్మెంట్ డీల్ ఎన్ని ఏండ్ల డీల్ అంటే 5 year డీల్. 5 ఏండ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండబోతుంది. అంటే ఏంటి, 5 ఏండ్ల పాటు అవసరమైన సపోర్ట్ మనకి అమెరికా అందిస్తుంది ఈ హెలికాప్టర్లకు సంబంధించి. సో మరి ఈ డీల్ వర్త్ ఎంత, మనకి వర్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డీల్ కుదిరింది, ఇది ఎన్ని వేల కోట్ల డీల్ అంటే 7,995 crore డీల్, 7,995 కోట్ల విలువైన ఒప్పందం ఇది. దిస్ ఇస్ ద వర్త్ ఆఫ్ 7,995 crore. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సాగర్ బంధు. శ్రీలంకలో సైక్లోన్ దిత్వా వచ్చింది. శ్రీలంకని సైక్లోన్ దిత్వా టచ్ చేసింది. ఆ సైక్లోన్ దిత్వా వల్ల శ్రీలంకలో సుమారుగా 100 మెంబర్స్ వరకు మరణించారు, చనిపోయారు. సో ఇప్పుడు ఆ సైక్లోన్ శ్రీలంకని చాలా అతలాకుతలం చేస్తూ ఉంది. కాబట్టి శ్రీలంకకు అవసరమైన సపోర్టు, అంటే అవసరమైన మెడికల్ ఎక్విప్మెంటు, ఏదైనా డ్రగ్స్, మందులు కావచ్చు, ఫ్లడ్ రిలీఫ్, అంటే అవసరమైన ఫుడ్ కానీ అటువంటి సపోర్ట్ అందించడం కోసం ఇండియా ఆపరేషన్ సాగర్ బంధుని లాంచ్ చేసింది. ఆపరేషన్ సాగర్ బంధు లాంచ్డ్ బై ఇండియా టు assist the Sri Lanka, to help the Sri Lanka because it is affected by cyclone Ditwa. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఈ ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా ఈ శ్రీలంకకు అవసరమైన ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్, అవసరమైన డ్రగ్స్, మందులు, ఫుడ్ ఇటువంటివి ఎలా డెలివర్ చేస్తున్నారు అంటే INS విక్రాంత్, INS ఉదయగిరి ఇవి రెండు కూడా ఇండియన్ నేవల్ షిప్స్. వీటి ద్వారా సహాయం అందిస్తూ ఉన్నారు. ఇక ఇది విధంగా చెప్పాలంటే మనము మహాసాగర్ విజన్లో భాగంగా శ్రీలంకకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పవచ్చు. మహాసాగర్ విజన్ డాక్యుమెంట్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మార్చ్ 2025లో మారిషస్ దేశ పర్యటనకు, ఆ దేశ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ మహాసాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు ఆయన. ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతం ఏదైతే ఉందో, హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని అందరూ కూడా
పీస్ఫుల్గా ఉపయోగించుకోవాలి, ఇక్కడ దీన్ని శాంతియుతంగా వాడుకోవాలి అని చెప్పేసి సో ఆ మహాసాగర్ విజన్లో భాగమని చెప్పవచ్చు ఈ ఆపరేషన్ సాగర్ బంధు. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో సైక్లోన్ దిత్వా వచ్చింది కాబట్టి సైక్లోన్ దిత్వా ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఎక్కడ పుట్టింది, అసలు ఇది ఏ టైప్ ఆఫ్ సైక్లోన్. ఫస్ట్ చూస్తే సైక్లోన్ దిత్వా. ఈ సైక్లోన్ దిత్వా అనేది బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో ఈ హిందూ మహాసముద్ర ప్రాంతము, ఇక్కడ శ్రీలంక ఉంటుంది కదా, ఈ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో, ఈ బే ఆఫ్ బెంగాల్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఇది ఫార్మ్ అయింది, అక్కడ ఏర్పడింది. ఈ శ్రీలంకను టచ్ చేసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిని కూడా తాకేలాగా ఉంది. సో సైక్లోన్ దిత్వా. మరి ఇక్కడ ఈ సైక్లోన్ దిత్వా అనేది ఏ టైప్ ఆఫ్ సైక్లోన్? ట్రోపికల్ సైక్లోన్. మనం ప్రీవియస్ క్లాస్లో మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం సైక్లోన్స్ గురించి. ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో, ఈ హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడే ఈ తుఫాన్లు, అల్పపీడనాలు ఏవైతే ఉంటాయో వీటిని సైక్లోన్స్ అంటారు. అదే వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రాంతంలో అయితే విల్లీ. సో మరి అదే ఈ చైనా, సౌత్ చైనా సీ, జపాను ఇక్కడ వచ్చేటివి టైఫూన్స్. ఇక హరికేన్స్ అంటే కరీబియన్ ప్రాంతంలో వచ్చే ఈ తుఫాన్ టైప్ అల్పపీడన ఈ సైక్లోన్స్ని హరికేన్స్ అంటారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ సైక్లోన్ దిత్వా, ట్రోపికల్ సైక్లోన్. ట్రోపికల్ అంటే ఏంటి? ఉష్ణమండల ప్రాంతాలు కదా, ఉష్ణమండల దేశాలు. మరి ట్రోపికల్ సైక్లోన్స్ ఎక్కువగా హిందూ మహాసముద్రంలోనే, బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా. కంపేర్ టు అరేబియా సీ, అరేబియన్ సముద్రంతో పోల్చుకుంటే ఈ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా ఏర్పడడానికి కారణము లైక్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఈ బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో ఈ బే ఆఫ్ బెంగాల్ ఈ సముద్ర ప్రాంతాలలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు అనేవి చాలా వామ్గా ఉంటాయి. వామ్ అంటే చాలా వేడిగా ఉంటాయి. 28 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడు, లేదంటే ఇంకా 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయి ఉష్ణోగ్రతలు. ఎప్పుడైనా కానీ సైక్లోన్స్ ఏర్పడాలి అంటే వాటికి అవసరమైన కండిషన్స్ ఉండాలి. అంటే లో ప్రెజర్, అల్పపీడనం ఉండాలి, ప్రెజర్ తక్కువగా ఉండాలి, ఉష్ణోగ్రతలు ఈ సముద్ర ఉష్ణోగ్రతలు కొద్దిగా ఎక్కువగా ఉండాలి. అలానే ఈ బే ఆఫ్ బెంగాల్ సముద్రం ఏదైతే ఉందో ఇక్కడంతా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, అంటే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఆ తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సైక్లోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇది ట్రోపికల్ సైక్లోన్. మరి మనం తెలుసుకోవాల్సింది నేమింగ్ ఆఫ్ ట్రోపికల్ సైక్లోన్స్. ఈ ట్రోపికల్ సైక్లోన్స్ ఈ నార్త్ ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో, ఈ ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడే ఈ సైక్లోన్స్కి పేర్లు ఎవరు పెడతారు, ఏ దేశాలు పేర్లు ఇస్తాయి అంటే మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఈ ట్రోపికల్ సైక్లోన్ అయినా సైక్లోన్ దిత్వాకి ఏ దేశం పేరు పెట్టిందో ఫస్ట్ మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. యెమెన్ దేశము దిత్వా అనే పేరును ఇచ్చింది, దిత్వా అనే పేరు పెట్టింది. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. అయితే నేమింగ్ ఆఫ్ ద సైక్లోన్, ఈ సైక్లోన్స్కి ఎలా పేర్లు పెడతారు అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముఖ్యంగా ఈ నార్త్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడే సైక్లోన్లకి 13 దేశాలు పేర్లు ఇస్తాయి. అవి కొన్ని నేమ్స్ని సజెస్ట్ చేస్తాయి. అట్లాంటివి 13 కంట్రీస్ ఉన్నాయి. ఆ 13 కంట్రీస్ ఇచ్చిన నేమ్స్ ఆధారంగానే ఈ సైక్లోన్స్కి పేర్లు పెట్టడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నార్థన్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఆ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, అలానే యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ ఒక ప్యానెల్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లో 13 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, 13 దేశాలు ఉంటాయి. ఈ నార్థన్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్న 13 దేశాలు, ఆ 13 దేశాలు ఒక్కొక్క దేశము 13 నేమ్స్ని ఇస్తుంది, 13 పేర్లను ఇస్తుంది. అంటే ఏంటి, ఓవరాల్గా 169 నేమ్స్, 13 కంట్రీస్ ఇంటూ 13 169 నేమ్స్ రెడీగా ఉంటాయి. ఆ 169 పేర్లలోంచి ఒక్కొక్క సైక్లోన్కి ఒక్కొక్క పేరుని పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇదంతా అవసరం లేదు, కానీ బట్ ఇది మనకి ఎప్పుడు కూడా సైక్లోన్స్ అనేవి కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయి. ఆ సైక్లోన్స్కి ఏ దేశము పేరు పెట్టింది, ఎలా ఇస్తారనేది మనకు ఐడియా ఉండాలి. కాబట్టి కొద్దిగా బేసిక్ అండర్స్టాండింగ్. మరి ఆ 13 కంట్రీస్ ఏముంటాయో ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. ఈ ప్యానెల్లో ఉన్న 13 దేశాలు బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మ్యాన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్,
ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్. ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్యానెల్ ఏదైతే ఉందో ఆ ప్యానెల్లో ఈ 13 కంట్రీలు, 13 దేశాలు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి, ఇంగ్లీష్ వరుస క్రమంలో ఉంటాయి. సో ఓవరాల్గా 169 నేమ్స్ ఉంటాయి. ఆ 169 నేమ్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎలా అడుగుతాడంటే సైక్లోన్ దిత్వ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఈ సైక్లోన్ దిత్వ ఇటీవల ఏ ప్రాంతాన్ని టచ్ చేసింది, లేదా అరేబియా సముద్రము, లేదంటే వేరే ప్రాంతం ఏదైనా ఇస్తాడు. బే ఆఫ్ బెంగాల్, శ్రీలంకను టచ్ చేసింది. ఇక అలానే ఇంకొక సైక్లోన్ కూడా వార్తల్లో ఉంది, సైక్లోన్ సెన్యార్. సైక్లోన్ సెన్యారు ఈ మలేషియా ప్రాంతంలో ఆరిజినేట్ అయింది. ఈ మలేషియా కౌలాలంపూర్, మలక్కా స్ట్రైట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మలక్కా ప్రాంతము, మలేషియా ప్రాంతంలో అక్కడ స్టార్ట్ అయింది. ఇండియాలోని అండమాన్ నికోబార్ని కూడా టచ్ చేసింది, అండమాన్ నికోబార్ ప్రాంతాన్ని. సో మరి సైక్లోన్ సెన్యార్, ఈ సెన్యార్ అనే పేరుని ఏ కంట్రీ సజెస్ట్ చేసింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ సెన్యార్ అనే పేరు పెట్టింది. నెక్స్ట్ వన్, యునెస్కో సమావేశానికి భారతదేశం ఆతిథ్యం. ఇండియా యునెస్కోకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి హోస్ట్ కంట్రీగా ఉండబోతా ఉంది. యునెస్కో సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటేనే మనకు గుర్తు రావాల్సినది వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచంలో ఉన్న సాంస్కృతిక వారసత్వ సంపదలు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో ఇప్పుడు ఆ యునెస్కోకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి ఇండియా హోస్ట్ కంట్రీగా ఉండబోతా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం, తొలిసారిగా ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. మరి ఆ మీటింగ్ దేనికి సంబంధించింది అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే మనకి హెరిటేజ్లో ఎప్పుడు కూడా మన సాంస్కృతిక సంపద తీసుకుంటే 2 రకాలు, టాంజిబుల్, ఇంటాంజిబుల్. అంటే ఇప్పుడు టాంజిబుల్ అంటే మనం చేతితో మనం స్పృశించగలిగేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోర్ట్, ఒక కొండ ఉంది, ఒక కట్టడం ఉంది అనుకుందాం, దాన్ని మనం టచ్ చేయొచ్చు, అంటే మనం దాన్ని ఫీల్ అవ్వచ్చు, ఫిజికల్గా మనం దాన్ని ఆ ఫీల్ని ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే మనం దీన్ని టచ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ ఉంది, డ్యాన్స్ని మనం వేయగలుగుతాం కానీ ఆ డ్యాన్స్ని మనం టచ్ చేయలేము. అలానే ఒక వేదిక్ చాంటింగ్ ఉంది. వేదిక్ చాంటింగ్ అంటే ఏంటి? వేద మంత్రాల పారాయణం, వేద మంత్రాల ఉచ్చారణ చేస్తూ ఉంటారు కదా పండితులు. మనం జస్ట్ విని ఎంజాయ్ చేయగలుగుతాం, విని ఆస్వాదించగలుగుతాం కానీ మనం దాన్ని టచ్ చేయలేము. దాన్నే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటారు. సో ఆ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించిన ఒక మీటింగ్కి ఇండియా ఫస్ట్ టైం హోస్ట్గా ఉండబోతా ఉంది. డిసెంబర్ 8 నుంచి 13 వరకు న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద ఈ మీటింగ్ జరగబోతా ఉంది. మరి రెడ్ ఫోర్ట్ అంటేనే గుర్తు రావాల్సింది, దీన్ని ముఘల్ రూలర్ షాజహాన్ నిర్మించాడు. యాక్చువల్లీ షాజహాన్ అంటే తాజ్మహల్ గుర్తొస్తుంది, అలానే రెడ్ ఫోర్ట్ను కూడా దీన్ని బిల్డ్ చేసింది షాజహాన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మిడివల్ హిస్టరీలో వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు యునెస్కో మీటింగ్ ఏదైతే ఉందో డిసెంబర్ 8 నుంచి 13 వరకు, ఈ మీటింగ్కి ఎవరు చైర్మన్గా వ్యవహరించబోతా ఉన్నారు? అధ్యక్షత వహించబోయేది యునెస్కోకి భారతదేశం తరఫున యునెస్కోలో ఉన్న శాశ్వత ప్రతినిధి, ఇండియాస్ పర్మనెంట్ డెలిగేట్ టు యునెస్కోలో భారతదేశం తరఫున ఒక శాశ్వత ప్రతినిధి ఉంటాడు, ఒక రిప్రజెంటేటివ్. ఆ యునెస్కోలో ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఉన్నది ప్రస్తుతం విశాల్ వి శర్మ. ఆయన ఈ మీటింగ్కి చైర్మన్గా వ్యవహరించబోతా ఉన్నారు. ఇక అలానే మనము ఈ యొక్క యునెస్కోకు సంబంధించి 2024 జూలైలో 2024 జూలైలో యునెస్కోకు చెందిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46వ సమావేశాన్ని కూడా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించాం. జూలై 2024లో ఇండియా హోస్టెడ్ 46th సెషన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని భారత్ మండపం వద్ద. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది, దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వన్, అగైన్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్, 60వ అఖిల భారత డైరెక్టర్ జనరల్స్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశము, 60th ఆల్ ఇండియా పోలీస్ చీఫ్స్ కాన్ఫరెన్స్, 60వ అఖిల భారత డైరెక్టర్ జనరల్స్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశం. ఇది ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన డీజీపీలు, ముఖ్యమైన పోలీస్ చీఫ్ల కాన్ఫరెన్స్ సమావేశము. ఈ సమావేశము నిన్న నవంబర్ 28న మొదలైంది.
నవంబర్ 28న ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM వద్ద ఇది ప్రారంభమైంది. ఇది 3 days పాటు జరుగుతుంది, నవంబర్ 28 నుంచి నవంబర్ 30 వరకు. మరి ఈ సమావేశంలో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అలానే వివిధ రాష్ట్రాలకు చెందిన DGPలు, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు కూడా పాల్గొంటున్నారు. సో మోడీ గారు పాల్గొంటూ ఉన్నారు. మరి థీమ్ తెలుసుకోవాలి ఒకసారి. థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ సెక్యూరిటీ డైమెన్షన్స్. వికసిత్ భారత్ అంటేనే గుర్తు రావాల్సింది మనం లక్ష్యం 2047. భారతదేశం వికసిత భారత్ లక్ష్యాన్ని ఎప్పటికల్లా సాధించాలి అనుకుంటా ఉందంటే 2047. మరి ఇక మనకి కాన్ఫరెన్స్లు ఎప్పుడైనా జరిగినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 రకాలు ఉంటాయి. అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఎవరు చీఫ్ గెస్ట్గా వచ్చారు, ముఖ్యమైన లక్ష్యాలు ఏంటివి. మనకి ఫ్యాక్ట్స్ ఇవి సరిపోతాయి, ఎక్కడ మొదలైంది, ఎన్నవ సెషన్ ఇది అనేసి. కానీ మరి ఏం చర్చించబోతా ఉన్నారు వీళ్ళు, ఇక్కడ ఏమి డిస్కస్ చేయబోతా ఉన్నారంటే మెయిన్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలిజం సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి. మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పదే చెప్తా ఉంటారు, మార్చ్ 31, 2026 కల్లా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలిజం సమస్యని ఎండ్ చేయాలి, మార్చి 31, 2026 కల్లా నక్సలిజం ప్రాబ్లమ్ని అంతం చెయ్యాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. మరి ఇండియాలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వల్ల బాధపడతా ఉన్న జిల్లాలు ఎన్ని ఉన్నాయి, మోస్ట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, అత్యంత ప్రభావితమైన జిల్లాలు, ఈ LWE వల్ల అత్యధికంగా ప్రభావితం అవుతా ఉన్న జిల్లాలు, మోస్ట్ అఫెక్టెడ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా ఆర్ నౌ 3 districts. 3 ఉన్నాయి ఇప్పుడు. గతంలో 6 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు 3 జిల్లాలే. ఆ 3 జిల్లాలు కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్. ఆ 3 జిల్లాలు ఏవి అంటే సుక్మా, బీజాపూర్, నారాయణపూర్. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలిజం వల్ల అత్యధికంగా ప్రభావితం అవుతున్నవి మోస్ట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అవి 3 ఉన్నాయి. అంతకుముందు 6 ఉండేవి, ఇప్పుడు 3 ఉన్నాయి. ఈ 3 కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. డైరెక్ట్గా ఇలాంటివి ఫ్యాక్ట్స్ రూపంలో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక టెర్రరిజంని ఎలా ఎదుర్కోవాలి, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 13న రేవంత్ రెడ్డి 9 వర్సెస్ లియోనెల్ మెస్సీ 10 ఫుట్బాల్ మ్యాచ్ మనం డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా ఈ అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, అర్జెంటీనాకు చెందిన ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇండియాకి రాబోతూ ఉన్నారు. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా లియోనెల్ మెస్సీ ఇండియాలోని 4 సిటీస్కి వస్తూ ఉన్నాడు. ఒకటి వచ్చేసి కోల్కతా సిటీ, మరొకటి కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, 4th సిటీ వచ్చేసి హైదరాబాద్. ఈ 4 సిటీలని విజిట్ చేయబోతూ ఉన్నాడు. సో ఈ సందర్భంగా తెలంగాణని స్పోర్టింగ్ హబ్గా, తెలంగాణని క్రీడారంగంలో బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఫుట్బాల్ రంగంలో డిసెంబర్ 13న హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి 9 వర్సెస్ లియోనెల్ మెస్సీ 10 ఈ 2 టీమ్స్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి 9 అంటే ఈయన ధరించబోయే జెర్సీ నెంబరు, ఇక 10 అంటే లియోనెల్ మెస్సీ ధరించే జెర్సీ నెంబరు. సో మరి రేవంత్ రెడ్డి గారి టీంలో ఎవరుంటారు అంటే ఈయనతో పాటు ఈ తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న టాప్ ఫుట్బాల్ ప్లేయర్స్, మంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఫుట్బాల్ ప్లేయర్లు ఈయన టీంలో ఉంటారు. లియోనెల్ మెస్సీ టీం ఒకటి. సో ఈ మ్యాచ్ జరగబోతోంది, ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లియోనెల్ మెస్సీ అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. అమరావతిలో ఒకేసారి 15 బ్యాంకులకు శంకుస్థాపన చేసిన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో ఎస్టర్డే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అట్ ఏ టైం ఒకే రోజు
15 బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ ఆఫీసుల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ లేడ్ ఫర్ 15 బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఆఫీసెస్ ఇన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఎస్టర్డే. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది బ్యాంకింగ్ సెక్టార్ డెవలప్మెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 15 బ్యాంకులు మరియు ఆ ఇన్సూరెన్స్ ఆఫీసులు ఏవి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీలైతే వేటికి శంకుస్థాపన చేశారు అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. కొన్ని జాతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, కొన్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరొకటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఇడ్బీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాబ్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ సంస్థ, న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇదొక బీమా కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ, నాబార్డ్. వీటికి సంబంధించిన ఆఫీసెస్ని అమరావతిలో లాంచ్ చేయడం జరిగింది. ఇలా ఒకే రోజు ఒకే ప్రాంతంలో ఇన్ని బ్యాంక్స్, ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన ఆఫీసులని ఏర్పాటు చేయడము ఇండియాలోనే ఫస్ట్ టైం. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఈ కొన్ని నేమ్స్ ఉన్నప్పుడు మనకి అబ్జర్వ్ చేయాల్సింది, మనం ఒకసారి దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమన్నా గతంలో వచ్చాయా, ఈ ఇయర్ ఎస్పెషల్లీ 2025లో ఏమైనా వచ్చాయా? మనకి ఇండియాలో నేషనలైజ్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 12 ఉన్నాయి. అంటే ఏంటి? జాతీయ స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? 12 బ్యాంకులు ఉన్నాయి. 12 బ్యాంకులు. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అన్నాడు. ఇది ఒక రీజనల్ రూరల్ బ్యాంక్, అంటే గ్రామీణ అభివృద్ధి బ్యాంకు. ఈ గ్రామీణ అభివృద్ధి బ్యాంకుల్లో స్టేట్ గవర్నమెంట్స్కి వాటా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వాటా ఉంటుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది ఏప్రిల్ 2025లో న్యూస్లో ఉంది. మనం డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్లో. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారికి హెల్ప్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల ఒక ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చింది, ఒక ప్రోగ్రామ్ని, 1 స్టేట్ 1 రీజనల్ రూరల్ బ్యాంక్ అని చెప్పేసి. అంటే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏంటి? గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు. ఈ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన లోన్స్ ఇస్తుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏప్రిల్లో ఒక రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంకే ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రీజనల్ రూరల్ బ్యాంక్, ఆర్ఆర్బి ఏవైతే ఉందో, ఆర్ఆర్బి అంటే ఏంటి? రీజనల్ రూరల్ బ్యాంక్ కదా ఈ గ్రామీణ బ్యాంకులు. మరి ఒక రాష్ట్రానికి ఒక ఆర్ఆర్బి ఉండాలని చెప్పేసి ఏప్రిల్లో ఇది తీసుకొని వచ్చింది. ఇది మే 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. గతంలో ఇండియాలో ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ 43 ఉండేవి, 43 ఉండేవి. ఈ 1 స్టేట్ 1 ఆర్ఆర్బి కింద కొన్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్ని మెర్జ్ చేసేసి కలిపేసి తగ్గించారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 28 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, గతంలో ఆంధ్రప్రదేశ్లో 4 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉండేవి. ఒకటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, మరొకటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, మరొకటి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, మరొకటి సప్తగిరి గ్రామీణ బ్యాంకు. ఈ 1 స్టేట్ 1 ఆర్ఆర్బి రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, 4 ఆర్ఆర్బీలు ఉండేవి. ఈ 4ంటిని మెర్జ్ చేసేసి ఒకటే తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా ఒక ఆర్ఆర్బీనే ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నాబార్డ్ అంటే ఇదొక డెవలప్మెంటల్ బ్యాంక్, అభివృద్ధి బ్యాంకు. సో ఇది సరిపోతుంది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతిలో కాస్మోస్ ప్లానెటోరియం ఏర్పాటు. కాస్మోస్ అంటే ఇక్కడ ఈ కాస్మోస్ ప్లానెటోరియం అంటే ఇదొక, ఇక్కడ మీరు చూస్తే ఇది డూమ్ షేప్లో ఉంటుంది. ఇది ఒక ఊహాజనిత చిత్రము, ఇమాజినరీ పిక్చర్. ఇక్కడ మనకి జనరల్గా మనం చూస్తూ ఉంటాం, స్టూడెంట్స్కి ముఖ్యంగా ఆస్ట్రో సైన్స్ పట్ల, ఖగోళ శాస్త్రం పట్ల ఇంట్రెస్ట్ కల్పించడం కోసము ఇటువంటి ఫెసిలిటీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ కాస్మోస్ ప్లానెటేరియం అనే దాన్ని ఏర్పాటు చేయడం ద్వారా
ఇందులో ఏముంటాయంటే సెన్సార్సు, సాఫ్ట్వేర్స్, అవసరమైన సాఫ్ట్వేర్లు అన్నీ ఉంటాయి. ఇందులోకి వెళ్ళి స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సైంటిస్టులు వీళ్ళు నైట్ టైమ్స్ స్కైని అబ్జర్వ్ చేయొచ్చు. రాత్రిపూట్ల ఈ యొక్క ఆకాశాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళకి ఆస్ట్రో సైన్స్ పట్ల, ఖగోళ శాస్త్రం పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి దీన్ని ఒక కెరీర్గా కూడా ఎంచుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది నిన్న. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ APCRDA బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా ఉన్న, కర్ణాటకలోని బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఒక MOU ఒప్పందం కుదుర్చుకునింది. ఇందులో భాగంగా ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అమరావతిలో కాస్మోస్ ప్లానటేరియంని ఏర్పాటు చేయబోతూ ఉంది. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్మోస్ ప్లానటేరియం ఈస్ టు inculcate the spirit of science, to inculcate the interest among the students about astrophysics and all those things. ఇవాళ క్వశ్చన్ చూద్దాం. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో ఇటీవల 6వ దేశంగా చేరిన దేశం ఏది? మనం డిస్కస్ చేసుకున్నాం కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ సంబంధించి. ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ కూడా జరిగింది ఇటీవల. ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో చేరిన దేశం ఏది? 6వ దేశం ఏది? సో ఇది ట్రై చేయండి. కానీ నిన్న అడిగిన క్వశ్చన్, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఇటీవల అమెరికా రిలీజ్ చేసిన ప్లాన్ ఏది అంటే 28 పాయింట్ పీస్ ప్లాన్. 28 పాయింట్ ప్లాన్. ఇక అదే గాజా యుద్ధాన్ని ఆపడానికైతే డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేసినది 20 పాయింట్ పీస్ ప్లాన్, 20 సూత్రాల ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి భారత జీడిపికి C గ్రేడ్ ఇచ్చిన IMF, ఇండియన్ జీడిపికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గ్రేడ్ C ఇచ్చింది. గ్రేడ్ C. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ గ్రేడ్ C ఏంటి, దీనివల్ల ఇండియాకి ఏ విధంగా ఎఫెక్ట్, ఎందుకు ఇచ్చింది? ఇండియాకి సంబంధించి నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో, అంటే కీలకమైన ఆర్థిక ఇండికేటర్లు ఉంటాయి కదా, ఎకనామిక్ ఇండికేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి, అలానే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే స్థూల విలువ జోడింపు, ఇటువంటి వాటికి ముఖ్యంగా ఈ GDPకి GVAకి, భారతదేశానికి సంబంధించిన GDP GVAకి గ్రేడ్ Cని IMF ఇచ్చింది. ఇది విధంగా చెప్పాలంటే సెకండ్ లోయెస్ట్ రేటింగ్. మరి దీనివల్ల ఏమి నష్టము, ఎందుకు ఇది C గ్రేడ్ ఇచ్చింది అంటే, మన ఇండియన్ జీడిపికి సంబంధించి మనం ఏదైతే డేటా ఇస్తూ ఉన్నామో, మనం ఇస్తూ ఉన్న సమాచారం, ఆ డేటాలో కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ డేటా అనేది పర్ఫెక్ట్గా లేదు. అలానే మనము ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడం కోసము, ఈ యొక్క ధరల పెరుగుదలని కొలవడానికి మనము CPIని ఉపయోగిస్తాం కదా. RBI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఉపయోగిస్తుంది. ఈ CPIకి ఇంకా మనం బేస్ ఇయర్ అనేది 2011-12నే ఉపయోగిస్తూ ఉన్నాం. బేస్ ఇయర్ని CPI కోసం మనము 2011-12నే ఉపయోగిస్తూ ఉన్నాం. సో ఇది అవుట్డేటెడ్ బేస్ ఇయర్. అసలు మనం ఇంకా అప్డేట్ అవ్వాలి. ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదలకు సంబంధించి మనము బేస్ ఇయర్ని ఇంకా అప్డేట్ చేయలేదు. సో ఇటువంటి దాంట్ల వల్ల, ఇటువంటి ఫ్యాక్టర్స్, ఇటువంటి కారణాల వల్ల మన జీడిపికి C గ్రేడ్ ఇచ్చింది IMF. ముఖ్యంగా ఈ GDP, GVA ఇటువంటి వాటికి 4 టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఇస్తుంది, ABCD అని. ఇప్పుడు C అనేది సెకండ్ లోయెస్ట్ రేటింగ్, D లోయెస్ట్ గ్రేడ్, C సెకండ్ లోయెస్ట్ గ్రేడ్. సో ఇక మరి మనమేమో మన GDP ఏమో ఇలా ఉంది, GDPకి ఏమో C గ్రేడ్ ఇచ్చింది. కానీ మన GDP ఏమో ప్రస్తుతం ఉన్న ఫినాన్షియల్ ఇయర్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో సెకండ్ క్వార్టర్లో, ఇప్పుడు 2వ క్వార్టర్ అయిపోయింది కదా, మనకి ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో మనకి క్వార్టర్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ ప్రస్తుతం 2025-26. ఎప్పుడైనా కానీ ఒక ఆర్థిక సంవత్సరము April 1 నుంచి మొదలవుతుంది. April 1, 2025 నుంచి March 31, 2026 వరకు. ఒక ఫినాన్షియల్ ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి, 4 త్రైమాసికాలు ఉంటాయి. క్వార్టర్ అంటే 4 క్వార్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వార్టర్లో 3 నెలలు, 3 త్రైమాసికాలు. Q1 వచ్చేసి ఏప్రిల్ నుంచి జూన్, Q2 వచ్చేసి జూలై టు సెప్టెంబర్,
Q3 వచ్చేసి అక్టోబర్ టు డిసెంబర్, Q4 వచ్చేసి జనవరి టు మార్చ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ Q2 ముగిసిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ నవంబర్లో ఉన్నాం కాబట్టి Q2 రెండవ త్రైమాసికం జూలై నుంచి సెప్టెంబర్కి, ఈ జూలై నుంచి సెప్టెంబర్లో భారతదేశ జీడిపి, ఇండియా జీడిపి అనేది ఎంత మేర ఎలా పెరిగింది అని చెప్పేసి నిన్న మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ మన జీడిపి డేటాను రిలీజ్ చేసింది. దీని ప్రకారము మన జీడిపి జూలై నుంచి సెప్టెంబర్ 2025 రెండవ త్రైమాసికంలో రెండవ క్వార్టర్లో 8.2% నమోదైంది. 8.2% మన జీడిపి 8.2%తో పెరిగింది. 8.2%. అదే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో అయితే ఏప్రిల్ టు జూన్ 2025 ఫస్ట్ క్వార్టర్లో మన జీడిపి 7.8%. మన జీడిపి 7.8%. సో ఈ 8.2% ఇప్పుడు ఏదైతే ఉందో ఈ లాస్ట్ 6 క్వార్టర్స్లో ఇదే హైయెస్ట్. గత 6 త్రైమాసికాల నుంచి తీసుకుంటే ఇప్పుడు ఇదే హైయెస్ట్. మన జీడిపి ఏమో ఇలా ఉంది, కానీ ఇక్కడ IMF మాత్రమేమో C గ్రేడ్ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా కొద్దిగా కాంట్రాస్టింగ్ ఫీచర్స్ అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క క్వార్టర్ 2లో 8.2% గ్రోత్ రావడానికి రీజన్ వచ్చేసి సెకండరీ సెక్టారు, టెర్షరీ సెక్టారు. అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగము, సేవా రంగము ప్రధాన కారణము. నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న కర్ణాటకలోని ఉడిపికి వెళ్ళారు. కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్ని విజిట్ చేశారు. అక్కడ ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. అక్కడ మోడీ లక్షకంఠ గీత పారాయణలో పాల్గొన్నారు. లక్షకంఠ గీత పారాయణ అంటే 1,00,000 మంది భగవద్గీతని పారాయణం చేయడము. 1,00,000 వాయిసెస్, రిసైటేషన్ ఆఫ్ భగవద్గీత బై 1,00,000 వాయిసెస్. ఇక అలానే నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇంకొక టాపిక్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం, వరల్డ్స్ టాలెస్ట్ లార్డ్ శ్రీరామ్ స్టాచ్యూని గోవాలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారని కూడా చెప్పేసి తెలుసుకున్నాం. అది వచ్చేసి శ్రీరాముని విగ్రహం 77 ఫీట్ 77 అడుగులు. అయితే ఈ విగ్రహము కాంస్య విగ్రహం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? బ్రాంజ్ స్టాచ్యూ. ఆ స్టాచ్యూ బ్రాంజ్, కాంస్య విగ్రహం, బ్రాంజ్ స్టాచ్యూ. నెక్స్ట్ వన్ ఏసియా పవర్ ఇండెక్స్ 2025. ఆసియా పవర్ ఇండెక్స్ 2025 ఇండిసెస్. మనకి ఇండిసెస్ చాలా ఇండిసెస్ ఉంటాయి. ఇంపార్టెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని. సో ఇటువంటి ఇండెక్స్లు వార్తలో ఉన్నప్పుడు మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది టాప్ కంట్రీస్ ఏ ఉన్నాయి, ఆ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఈ సంవత్సరం రిలీజ్ చేసిన ఇండెక్స్ ఎన్నవ ఎడిషన్, అంటే ఎన్నవసారి రిలీజ్ చేశారు, ఎవరు రిలీజ్ చేస్తారు, హూ విల్ రిలీజ్ ఇట్. సో ఇటువంటి డీటెయిల్స్ అన్ని మనము ఎన్ని ఇండికేటర్స్, ఎన్ని ప్రామాణికల ఆధారంగా దీన్ని ప్రిపేర్ చేస్తారు, ఇటువంటి డీటెయిల్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో ఆసియా పవర్ ఇండెక్స్ అనేది ఆస్ట్రేలియాకు చెందిన ఒక సంస్థ, లోవి ఇన్స్టిట్యూట్, ఆస్ట్రేలియాకు చెందిన ఒక థింక్ ట్యాంక్ లోవి ఇన్స్టిట్యూట్ అనే ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేస్తుంది. ఈ సంవత్సరం రిలీజ్ చేసింది ఇది 7th ఎడిషన్ 7వసారి విడుదల చేయడం జరిగింది. ఇది యాన్యువల్ ఇండెక్స్, అంటే వార్షికం. ఎవ్రీ ఇయర్ దీన్ని విడుదల చేయడం జరుగుతుంది, యాన్యువల్ ఇండెక్స్. మరి దీని ముఖ్య ఉద్దేశము, ఈ ఆసియా పవర్ ఇండెక్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మెయిన్గా ఇది ఆసియా కంట్రీస్ పైన ఫోకస్ చేస్తుంది, ఆసియా ఖండంలో ఉన్న దేశాలపైన దృష్టి సారిస్తుంది. ఈ ఏషియా కాంటినెంట్లో ఏ కంట్రీ క్యాపబిలిటీ ఎలా ఉంది, ఏ దేశ సామర్థ్యం ఎలా ఉంది, అంటే ఫైనాన్షియల్ క్యాపబిలిటీ, ఆర్థిక సామర్థ్యం ఎలా ఉంది, డిఫెన్స్ క్యాపబిలిటీ, ఈ రక్షణ రంగ సామర్థ్యం ఎలా ఉంది, లైక్ ఫ్యూచర్ రిసోర్సెస్, భవిష్యత్తులో వనరులు ఏ విధంగా లభ్యం అవ్వబోతూ ఉన్నాయి, ఇటువంటి ఇండికేటర్స్ ప్రామాణికల ఆధారంగా దీన్ని ప్రిపేర్ చేస్తుంది ఆస్ట్రేలియాకు చెందిన లోవి ఇన్స్టిట్యూట్. సో మరి ఇది మెయిన్గా ఆసియా కంట్రీస్ పైన ఫోకస్ చేస్తుంది, కానీ ఇందులో అమెరికాని కూడా కన్సిడర్ చేసింది. మరి ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా 3rd ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో అమెరికా నిలిచింది. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా. అమెరికా 80.5 పాయింట్స్తో, 80.5 పాయింట్లతో అమెరికా ఫస్ట్ ప్లేసు. సెకండ్ చైనా. ఇండియా 3rd ప్లేస్లో నిలిచింది. ఇండియా 3rd ప్లేసు. 4th ప్లేస్లో జపాన్. సో గుర్తుపెట్టుకోండి,
ఇది మెయిన్గా ఆసియా కంట్రీస్ పైన ఫోకస్ చేస్తుంది, బట్ అమెరికా కొన్ని దేశాలను కూడా ఇంక్లూడ్ చేసింది. మరి ఓవరాల్గా 131 ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ 131 ఇండికేటర్స్ ఇంటూ కన్సిడరేషన్. 131 ఇండికేటర్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఆ ఇండికేటర్స్ 8 ఏరియాలకు సంబంధించినవి, 8 ఏరియాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక సామర్థ్యాలు, అంటే ఆ కంట్రీ యొక్క ఫినాన్షియల్ క్యాపబిలిటీ ఎలా ఉంది. నెక్స్ట్ వన్ భవిష్యత్ వనరులు, ఆ కంట్రీలో రిసోర్సెస్ ఫ్యూచర్లో ఏ విధంగా అవైలబుల్గా ఉండబోతూ ఉన్నాయి. ఇక డిఫెన్స్ క్యాపబిలిటీ, ఈ రక్షణ రంగ సామర్థ్యం ఎలా ఉంది. ఇటువంటి ఫ్యాక్టర్స్, ఇటువంటి 8 ఏరియాస్, 8 థీమ్స్ని ఆధారంగా చేసుకొని 131 ఇండికేటర్ల ఆధారంగా దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఆసియా పవర్ ఇండెక్స్ 2025. సో ఇప్పుడు ఇండియా ప్రధాన శక్తి హోదాకు చేరుకునింది. ఈ ఆసియా పవర్ ఇండెక్స్ 2025 ప్రకారము ఇండియా 3rd ప్లేస్లో నిలిచింది కాబట్టి భారతదేశానికి ప్రధాన శక్తి హోదా ఇచ్చింది ఈ సంస్థ. ప్రధాన శక్తి అంటే మేజర్ పవర్ స్టేటస్. నౌ ఇండియా ఈజ్ ఎ మేజర్ పవర్ స్టేటస్. నెక్స్ట్ వన్ ఇజ్రాయెల్ పాలస్తీనా కమిషన్. ఇజ్రాయెల్ పాలస్తీనా కమిషన్, యునైటెడ్ నేషన్స్ ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి సంబంధించి, ఈ పాలస్తీనా ముఖ్యంగా ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలలో, ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిన టెరిటరీస్లో ఎక్కువగా హ్యూమన్ రైట్స్ వైలేట్ అయ్యాయి, మానవ హక్కులు ఉల్లంఘన అయ్యాయని చెప్పేసి ఆ యొక్క మానవ హక్కుల ఉల్లంఘనను విచారించడం కోసము, ఆ యొక్క వైలేషన్స్ని ఎంక్వైరీ చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ ఒక కమిషన్ని వేసింది, ఒక ఇండిపెండెంట్ కమిషన్ని, ఇంటర్నేషనల్ కమిషన్, ఒక స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్ని వేసింది. ఆ కమిషన్ పేరు వచ్చేసి యుఎన్ కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ ఆన్ ఆక్యుపైడ్ ప్యాలెస్తీన్ టెరిటరీ. 3 మెంబర్ కమిషన్, 3 సభ్యులతో ఒక కమిషన్ వేసింది. ఇప్పుడు ఆ కమిషన్కి హెడ్గా, ఆ కమిషన్కి ఎవరు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు అంటే ఒడిషా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఒడిషా హైకోర్టు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎస్ మురళీధర్ గారు ఈ యొక్క కమిషన్కి చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది 3 మెంబర్ కమిషన్. ఇక మిగతా 2 సభ్యులు, ఒకరు జాంబియాకు చెందినవారు, మరొకరు ఆస్ట్రేలియాకు చెందినవారు. సో మనకి మెయిన్గా హెడ్ ఎవరు అంటే ఈయన జస్టిస్ ఎస్ మురళీధర్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా, అంటే వివిధ దేశాల్లో ఏం జరుగుతూ ఉన్న ఇన్సిడెంట్లు. గినీ బిసావు కంట్రీ నూతన ప్రధానిగా ఇలిడో వియరా. గినీ బిసావు కంట్రీ న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఇలిడో వియరా. ఇక్కడ గినీ బిసావు అనేది ఇది ఒక వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ, పశ్చిమ ఆఫ్రికా దేశము. మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తే ఇది పశ్చిమ ఆఫ్రికా దేశము. గినియా బిసావు అనొచ్చు. దీని క్యాపిటల్ బిసావు. ఇక్కడ ఆర్మీ రివోల్ట్ చేసింది, సైన్యము తిరుగుబాటు చేసి ఆ మిలిటరీ పవర్ని చేజిక్కించుకునింది, ఆ మిలిటరీ పవర్ని క్యాప్చర్ చేసింది. సో సైన్యము అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఆ కంట్రీకి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఇలిడో వియరా అనే వ్యక్తిని నియమించింది. ఆయన ప్రస్తుతం ఆ కంట్రీకి ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఈయన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో మనకి ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్స్, ఏ కంట్రీకి ఎవరు కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చారు అడుగుతూ ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఫీఫా అండర్-17 ఫుట్బాల్ వరల్డ్ కప్. ఫీఫా అండర్-17 ఫుట్బాల్ వరల్డ్ కప్ తొలిసారి ఫీఫా అండర్-17 ఫుట్బాల్ వరల్డ్ కప్ను గెలుచుకున్న పోర్చుగల్ కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైం అండర్-17 ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ని గెలుచుకునింది. ఈ టోర్నమెంటు ఖతార్ కంట్రీలోని దోహాలో జరిగింది. దోహాలో ఫైనల్లో ఆస్ట్రియా దేశాన్ని 1-0 తేడాతో, 1-0 గోల్స్ తేడాతో ఓడించింది. సో ఫస్ట్ టైం గెలుచుకునింది. మరి ఇక్కడ ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 20th ఎడిషన్. ఈ ఫీఫా అండర్-17 ఫుట్బాల్ వరల్డ్ కప్ 2025 ఈ సంవత్సరం జరిగినది 20వ ఎడిషను. ఈ ఎడిషన్లో 48 టీమ్స్ పాల్గొన్నాయి, 48 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 23rd India-Russia Annual Summit, MH-60R Navy helicopter deal between India and America, Operation Sagar Bandhu, India, Cyclone Ditwa, Cyclone Senyar, యునెస్కో సమావేశానికి తొలిసారిగా భారతదేశం ఆతిథ్యం, రెడ్ ఫోర్ట్, న్యూఢిల్లీ. 60th ఆల్ ఇండియా పోలీస్ చీఫ్స్ కాన్ఫరెన్స్, రాయ్పూర్, ఛత్తీస్గఢ్. రేవంత్ రెడ్డి 9 వర్సెస్ లియోనెల్ మెస్సీ 10 ఫుట్బాల్ మ్యాచ్.
అమరావతిలో ఒకేసారి 15 బ్యాంకులకు శంకుస్థాపన చేసిన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. అమరావతిలో కాస్మోస్ ప్లానెటోరియం. భారత జీడిపికి సి గ్రేడ్ ఇచ్చిన IMF. లక్షకంఠ గీత పారాయణలో పాల్గొన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఉడిపి, కర్ణాటక. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని కాంస్య విగ్రహం, కంచు విగ్రహం. ఆసియా పవర్ ఇండెక్స్ 2025. ఇజ్రాయెల్ పాలస్తీనా కమిషన్కు అధ్యక్షత వహించనున్న జస్టిస్ ఎస్ మురళీధర్. గినీ బిసావు నూతన ప్రధానిగా ఇలిడో వియరా. తొలిసారి ఫిఫా అండర్-17 ఫుట్బాల్ వరల్డ్ కప్ని గెలుచుకున్న పోర్చుగల్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.